Hi guys, welcome to my channel. This is Vijay. You are watching Vijay Jobs. Guys, మన లేటెస్ట్గా కాగ్నిజెంట్ కంపెనీ నుంచి ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రైనీ అన్న నోటిఫికేషన్ రిలీజ్ అండ్ దానికోసం ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానికంటే ముందు మీరు మన యొక్క ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా అండ్ దాంతో పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ దాంతోపాటు మన యొక్క వీడియోకి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఏమైనా జాబ్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. డెఫినెట్లీ దానికోసం ఒక వీడియో చేస్తాను. చెప్పాను కదా మనకి కాగ్నిజెంట్లో పడిందని. అండ్ దీనికి లింక్ కూడా మన యొక్క వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను గైస్. అండ్ దాంతోపాటు ఫర్దర్గా మన యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీరు వెళ్ళి దాన్ని జాయిన్ అవ్వండి. బికాస్ ఎందుకంటే మనకి ఆ ఛానల్లో టైం టు టైం జాబ్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. చూసారు కదా రోల్ చూసుకుంటే ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రైనింగ్. ఇది లొకేషన్ చూసుకుంటే పాన్ ఇండియా గైస్. బట్ వర్క్ కంపెనీ లొకేషన్ చూసుకుంటే మనకి కోల్కతా వెస్ట్ బెంగాల్ ఇండియా. మనకు కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది. మీ ఆ లొకేషన్ వెళ్ళాల్సిన అవసరమే లేదు. అండ్ దీని యొక్క క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఎవరైతే గ్రాడ్యుయేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కంప్లీట్లీ ఎలిజిబుల్ గైస్. అండ్ దీని ఒక శాలరీ తీసుకుంటే 6 lakhs per annum శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ చూసారు గైస్ మనకి అప్లై అయినా ఉంది. ఇక్కడ మనం అప్లై అయినా కూడా మనకి ఒక పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది గైస్. స్టార్టింగ్ మీ యొక్క రెజ్యూమ్ మీరు అప్లోడ్ చేయండి. ఇక్కడ అప్లోడ్ ఫైల్ కొట్టగానే మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి నెక్స్ట్ మీ యొక్క డీటెయిల్స్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఒక ఈమెయిల్ అడ్రస్ ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్ పాన్ నెంబర్. ఇప్పుడు దాకా ఆల్రెడీ మీరు ఎప్పుడైనా కాగ్నిజెంట్ ఎంప్లాయ్ అయితే ఎస్ఐ పెట్టండి. ఇఫ్ ఇన్ కేస్ నో పనిచేయదని నో. అండ్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ టోటల్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే ఎక్స్పీరియన్స్ పెట్టండి. లేదంటే జీరో ఆప్షన్ ఉంటుంది. లేదు మాకు ఎక్స్పీరియన్స్ ఉందంటే ఎక్స్పీరియన్స్ పెట్టండి. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ 1.5 years అంటే 1 year పెట్టండి. ఇఫ్ ఇన్ కేస్ 1 year 8 months 10 months అంటే 2 years పెట్టండి. అండ్ దాంతోపాటు మీకున్న స్కిల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ నీట్గా మెన్షన్ చేయండి. బికాజ్ ఈ యొక్క జాబ్కి పనికొచ్చే స్కిల్స్ అని మీరు మెన్షన్ చేయండి. దాంతో మీకున్న స్కిల్స్ కూడా ఇందులో నీట్గా మెన్షన్ చేస్తే మీకు రివర్ట్ మీద వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అంతా ఫిల్ చేయగా నెక్స్ట్ కొట్టగానే మీకు ప్రీవ్యూ పేజ్ అయితే వస్తుంది. అంటే మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకునే అవకాశం వస్తారు వీళ్ళు. ఒకసారి మొత్తం మీరు వెరిఫై చేసుకొని మీరు ఈ సిగ్నేచర్ చేసి అక్నాలజ్మెంట్ ఇస్తే సబ్మిట్ కొట్టగానే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. మీరు సక్సెస్ఫుల్గా అప్లికేషన్ సబ్మిట్ చేయగానే మనకి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ అప్లయింగ్ ఫర్ దిస్ జాబ్ అని. అండ్ ఫర్దర్గా మీ యొక్క అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అయితే మీకు కాగ్నిజెంట్ కంపెనీ నుంచి మీకు మెయిల్ అయితే వస్తుంది. ఫర్దర్గా అసెస్మెంట్ ఫర్దర్ ప్రాసెస్ కోసం అని చూసుకుని కదా మీరు పెట్టేమని మాత్రం నేను ఎప్పుడు చెప్తాను. రెజ్యూమ్లో మాత్రం ఏ జాబ్ తగ్గ క్వాలిఫికేషన్ ఏ జాబ్కి ఉండాల్సిన రిక్వైర్మెంట్ దాని యొక్క స్కిల్స్ అని ఆ యొక్క రెజ్యూమ్లో యాడ్ చేయండి. అన్నిటికీ ఒకటే రెజ్యూమ్ వాడకూడదు. దట్స్ ఇట్ గైస్. ఆల్ ది బెస్ట్.